నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు సూచించారు. ఎచ్చర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, దేశ భవిష్యత్తును కొంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలని పిలుపునిచ్చారు. యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదక ద్రవ్యాల అమ్మకాలు చేస్తున్న వారి సమాచారం తెలియజేయాలని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలన్నారు. మంచి కోసం మాత్రమే మొబైల్, ఇంటర్నెట్ వినియోగించి విద్యార్థుల భవిష్యత్తునకు బంగారు బాట వేసుకోవాలని హితవు పలికారు. పోలీస్ స్టేషన్కి పర్సనల్గా పోవాలి. అక్కడ పోయి ఆ పిటిషన్ రాపించుకోవడం కానీ, కంప్లైంట్ రాపించుకోవడం కానీ, మనం రాసి పట్టుకోవడం కానీ చేయాలి. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో ఏంటంటే మీరు మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ కంప్లైంట్ పంపించవచ్చు. అది పోలీసు వారు దాన్ని ప్రింట్ తీసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి దానికి ఒక టైం లిమిట్ ఇచ్చారు. ఇన్ని రోజుల్లో మళ్ళీ మీ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోవాలని. అంటే మనకు వ్యతిరేకమైన కార్యక్రమం జరిగితే దాన్ని పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా డిలే జరిగింది. ఈ డిలే జరగడం వల్ల కూడా కోర్టులో కేసులు కొట్టివేయబడి, అంటే నిల్చోబడే కావు. అలాంటి డిలేని కూడా అరికట్టాలి అని చెప్పి ఈ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి, ఎందుకంటే మన భారతదేశంలో మనకు టాయిలెట్ ఉన్నా లేకపోయినా మొబైల్ ఫోన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటారు విత్ ఇంటర్నెట్. అవునంటారా కాదంటారా? మీ ఇంట్లో నలుగురికి మొబైల్ ఫోన్స్ ఉంటాయి పర్సనల్గా. కానీ నలుగురికి ఒకటే టాయిలెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి చట్టంలో ఉన్న మంచిని మనం మీరందరూ కూడా ఉపయోగించుకొని, అది ఆ చట్టాన్ని ఉపయోగించడానికి కూడా మిస్యూజ్ కాకుండా మన బాగు కోసం, సమాజ బాగు కోసం వాడాలి. కార్యక్రమంలో దిశ డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఎచ్చర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రమణమూర్తి, డ్రగ్స్ కంట్రోల్ సహాయ సంచాలకులు ఎం చందన్రావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి అఖిల, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎం వినీషా తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో శుక్రవారం మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన జరిగింది. అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8:30 ఆలయ వేద పండితులు, అర్చకుల ద్వారా మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించినట్లు ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ వాయు ఉద్యోగులపై యువత అవగాహన పెంచుకోవాలని ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారులు మాట్లాడారు. 17 సంవత్సరాల 6 నెలల నుండి 21 సంవత్సరాలలోపు యువతీ యువకులు అగ్నివీర్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు సేవలో జాయిన్ అయ్యే వారి కోసం రిక్రూటింగ్ స్టాఫ్ కార్పొరల్ ఎన్ సందీప్ దేవ్కాంత్ మిశ్రా, డిఫెన్స్ సివిలియన్ నర్సింగ్ యాదవ్ శ్రీకాకుళం విచ్చేశారని తెలిపారు. వారి ఆధ్వర్యాన అన్ని విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు, కళాశాల ప్రిన్సిపల్ ఎన్సిసి అధికారి పోలినాయుడు, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె సుధా, టూరిజం ఆఫీసర్ నారాయణరావు, ఎన్వైకే యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్ తదితరులున్నారు. స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో అడుగు పెట్టగానే మనసు భాగోద్వేగానికి గురవుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ తెలిపారు. మువ్వన్నెల పతాక రెపరెపలతో సిక్కోలు గడ్డ మురిసిపోయింది. గాంధీ మందిరం బృందంతో పాటు ఇండియన్ ఆర్మీ కాలింగ్ ప్రతినిధి బృందం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం, స్వతంత్ర సమరయోధుల స్మృతివనం వరకు జాతీయ పతాకాన్ని భుజాలపై మోసుకొని తీసుకువెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు జాతీయ భావం, దేశభక్తితో నిండిపోయింది. అనంతరం గాంధీ మందిరంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం, ఎంతమంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు, జాతీయ జెండా ఏర్పాటు ఒకే చోట ఉండడంతో ఈ ప్రదేశం ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని రూపుదిద్దుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయేలా గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం నిర్మాణాన్ని అభినందించారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ
భారతీయ జాతీయ జెండా రూపశిల్పి పెంగళి వెంకయ్య జయంతి కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎం ప్రసాదరావు, జాం భీమశంకర్, నటుకుల మోహన్, కొంక్యాన వేణుగోపాల్, బాడన దేవభూషణరావు, నోక సన్యాసరావు, పొన్నాడ రవికుమార్, కొంక్యాన మురళీధర్, మహిబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమంపై ఆశలు పెరుగుతున్నాయని టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2వ నెలలోనే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ హిట్స్ పథకాలు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఆచరణలో పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదని వెంకటేష్ తెలిపారు. అలాగే జిల్లా అభివృద్ధికి, సంక్షేమానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి ప్రతి క్షణం శ్రమిస్తూ పనిచేస్తున్న అభివృద్ధి ప్రదాతలు కేంద్ర రాష్ట్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి, కింజరాపు అచ్చెన్నాయుడికి, శ్రీకాకుళం నియోజకవర్గం సంచలన చరిత్రకారుడు ఎమ్మెల్యే గొండు శంకర్కు, జిల్లాలో కూటమి శాసనసభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెంకటేష్ చెప్పారు. ఉద్యోగులు తాము కష్టించి పనిచేసిన పనికి జీతాలు 1వ తారీఖున రావడంతో, అలాగే కూటమి ప్రభుత్వం పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు 1వ తారీఖు ఉదయం 6 గంటలకే అందడంతో పండుగ చేసుకుంటున్నారని వెంకటేష్ తెలిపారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమక చమక పంచ సూక్తములతో క్షీరాభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారి సేవలో సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ తెలిపారు. ప్రతి పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించి సరైన మార్గంలో నడిపించడమే ముఖ్య లక్ష్యమని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు వర్లం శివతేజలు తెలిపారు. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీ న్యూ సెంట్రల్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా కీలకమని, ప్రతి విద్యార్థికి సమాజంపై చిన్ననాటి నుండే అవగాహన ఉండాలన్నారు. అందులోనూ ట్రైనింగ్ ఓరియంటెడ్ సంస్థ అయిన జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం జోన్ ట్రైనర్ జేసీ సంతోష్ దూసి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలపై అవగాహన కల్పించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జేసీఐ ప్రశంసా పత్రాలను జేసీఐ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పూలమహింద్ శ్రీకాంత్, ట్రెజరర్ బి మధు, సభ్యులు కిల్లి శేఖర్, మనీష్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. డిఎల్ఐసి, డిసిడిసి కమిటీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన గురువారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన గొడవల ప్రస్తుత పరిస్థితి, గొడవల పురోగతిపై చర్చించారు. వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో జాయింట్ రిజిస్ట్రార్ ఎస్ సుబ్బారావు, వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్, డీసీసీబీ సిఈఓ వరప్రసాద్, డిపిఓ వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఏపీఎం ఐపీ డిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ కేంద్రాలన్నింటికీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీసీపీఎన్డిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా అని జేసీ అడుగుగా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 19 ప్రభుత్వం, 83 ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, స్కానింగ్ కేంద్రాల్లో ఆడ మగ అని చెప్పకూడదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి వెల్లడించారు. ప్రతి స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలని జేసీ డిఎంహెచ్ఓకు చెప్పగా అన్ని స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేషన్ ఉన్నట్లు డిఎంహెచ్ఓ చెప్పారు. ఫీమేల్ సెక్స్ రేషియో పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ, అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ సుజాత, ఇన్ఛార్జ్ డిఐఓ డాక్టర్ కె వెంకట్రావు, డిపిఎంఓ డాక్టర్ జి వెంకటలక్ష్మి, డెమో వెంకటేశ్వరరావు, సభ్యులు ఎన్జీఓ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పర్యాటక అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక మండలి సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన సమీక్షించారు. సాలిగొండం మాన్యుమెంట్ కోసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీముఖలింగం టెంపుల్ గురించి ఎవరెవరు ఏం చేస్తారో అడగగా పర్యాటక ఆర్డీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని, వారితో సమన్వయంతో అభివృద్ధి చేస్తామన్నారు. అరసవెల్లి అభివృద్ధికి సంబంధించి జిల్లా నుండి కేంద్రానికి ప్రతిపాదనలు పంపడమైనదని, ఎక్కడ పెండింగ్లో ఉందని ఆయన అడుగగా కేంద్ర పర్యాటక శాఖ వద్ద పెండింగ్లో ఉందని ఆర్డీ వివరించారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి దేవాదాయ శాఖ 4 కోట్ల రూపాయలు మంజూరు చేయగా టెండర్లు పూర్తి అయినట్లు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సేచ్ రంగయ్య, భరత్ నాయక్, సుదర్శన్ దొర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేష్,
రీజనల్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాతృ శిశు మరణాలను 100% నివారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వైద్యాధికారులను ఆదేశించారు. మాతృ శిశు మరణాలపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసును డాక్టరే పర్యవేక్షించాలని ఆదేశించారు. హై రిస్క్ కేసులపై అతి జాగ్రత్తగా వైద్యాధికారులే చూడాలని, ఏఎన్ఎం సూపర్వైజర్లకు చెప్పొద్దని స్పష్టం చేశారు. వైద్యాధికారులే ఫాలోఅప్ చేయాలన్నారు. విజయవంతంగా ప్రసవం అయ్యే వరకు వైద్యులచే చూడాలని పేర్కొన్నారు. డాక్టర్లు 24 గంటలు సర్వీస్ అందించాలన్నారు. జిల్లాలో మాతృ మరణాలు 7, శిశు మరణాలు 11 నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి చెప్పారు. జిల్లాలో 7 మాతృ మరణాలు ఉండగా అందులో మందస, సోంపేట మండలం, బట్టిగల్లూరు, నరసనపేట మండలం, మాకివలస, ఎచ్చర్ల మండలం, రణస్థలం మండలం, రావాడ, జలమూరు మండలం, అచ్యుతాపురం, ఎల్లన్పేటలో ఒక్కొక్కటి మాతృ మరణాలు జరిగినట్లు వివరించారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ, జీజీహెచ్ నుండి గైనకాలజిస్ట్ కె పార్వతి, ఇన్ఛార్జ్ డిఐఓ పి వెంకట్రావు, ఆయా మండలాల వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గోనపాలెం పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ తల్లిపాల ఆవశ్యకతను బాలింతలకు వివరించారు. తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచమని, 6 నెలల వరకు బిడ్డలకు పాలు ఇవ్వొచ్చని తెలిపారు. పుర్రిపాలు బిడ్డకు తొలి వ్యాధి నిరోధక టీకా అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కొన్ను నాగార్జున ప్రతాప్, విజయ, పొట్నూరు రాజు, హరీష్, రామారావు, బాలయ్య, ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు. ఎచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పెరేడ్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమని, శారీరక మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సిబ్బందికి పెరేడ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు. బిఎస్ఎన్ఎల్ దశల వారీగా 4G టెక్నాలజీని శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెడుతోంది. వినియోగదారులు 2G, 3G సిమ్ కార్డును తక్షణమే 4G సిమ్గా అప్గ్రేడ్ చేసుకోవాలని బిఎస్ఎన్ఎల్ శ్రీకాకుళం జిల్లా జనరల్ మేనేజర్ నాయుడు మర్రి శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. 4Gకి అప్గ్రేడ్ చేసిన తర్వాత 2G, 3G సేవలు కూడా కొనసాగుతాయన్నారు. వినియోగదారులు తమ సిమ్ రకాన్ని 540440కి సిమ్ అనే సందేశాన్ని పంపించి తెలుసుకోవాలని సూచించారు. 2G లేదా 3G సిమ్ ఉపయోగిస్తున్న వినియోగదారులు కేవైసీ పూర్తి చేయమని, సందేశం వచ్చిన వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా 4G సేవలను ఆస్వాదించడానికి తమ దగ్గరలోనున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా ఫ్రాంచైజ్ రిటైలర్లు, ఏజెంట్లను సంప్రదించాలని, బిఎస్ఎన్ఎల్పై సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఒడిశా విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఇచ్చేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు బొల్లినేని మెడ్స్కిల్స్ ఈడీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పందంలో భాగంగా తొలుత గజపతి జిల్లా విద్యార్థులకు ఉచిత శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ శృతి రంజన్ ప్రధాన్ సమక్షంలో అధికారులతో MOUలు కుదుర్చుకున్నట్లు వివరించారు. ఒడిశా ప్రభుత్వం తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గజపతి జిల్లా ఉపాధి కల్పనాధికారి సౌభాగ్య, SR త్రిపాఠి టైటిల్ పాల్గొన్నారు. ఎర్రన్న విద్యా సంకల్పం 2024 కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవానీ నిలయంలో గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థుల కోసం 100 రోజుల ఉచిత కోచింగ్ కార్యక్రమం ప్రారంభించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇటీవల నిర్వహించిన విద్యా సంకల్పం గ్రూప్ 2 మాక్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన వారికి అవకాశం కల్పించారు. సుమారు 90 మంది ఈ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధాన పరీక్షకు ముందు ఈ కోచింగ్ ద్వారా జిల్లా యువత లబ్ధి పొంది ప్రథమ పరీక్షలో రాణించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో కోరారు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎస్సీ ఆది ఆంధ్ర జిల్లా కన్వీనర్ అండ్ అడ్వకేట్ వై చలపతిరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఉద్యోగులు లెక్కలు తీసి విద్యా ఉద్యోగాలలో వెంటనే అమలు చేయాలని కోరారు. ఎస్సీ ఉపకులాల్లో వెనుకబాటుతనాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు సదుపాయాలు కల్పించాలని, ఎస్సీ కులంలో బాగా వెనుకబడిన ఈ సెక్షన్ల అభ్యున్నతికి తగు చర్యలు చేపట్టి నిర్మూలించినందుకు క్రిమీ లేయర్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. జాతీయ పతాక రూపశిల్పి స్వాతంత్ర సమరయోధులు పెంగళి వెంకయ్య 148వ జయంతి వేడుకలు రాజాం రెడ్ క్రాస్ ఆధ్వర్యాన శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో కొత్తసాయి ప్రశాంత్ కుమార్, తహసీల్దార్ ఎస్ కృష్ణంరాజు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ స్వప్న హైందేవి, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంగళి వెంకయ్య త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్రం కోసం జీవిత చివరి
క్షణం వరకు పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మక్క అప్పలనాయుడు, గట్టి పాపారావు, బోరాడ శివకృష్ణ, ఎన్ తారకేశ్వరరావు, పిడుగు సూర్యారావు, ఉల్లక్కుల నీలకంఠేశ్వర యాదవ్, యామన భాస్కర్రావు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనంట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయనాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకొనో కాస్త బెల్లం మొక్కను పెట్టుకొనో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా గాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకులునైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్స్తో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచిదే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అటుకులు ప్రయోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టి మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉభ్రంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. ఓట్స్ మీల్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతగానో శక్తినిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.